హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పిపోయే రెసిపీ వచ్చి నా ఫేవరెట్ టీ అండి. అనుకోవచ్చు, టీ మాకు తెలీదా నువ్వు చెప్పాలా అనేసి. కానీ టీ పెట్టడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో పెడతారు. నాకు ఇలా టీ పెట్టుకోవడం ఇష్టం. నా సీక్రెట్ టీ ఏంటో మీకు ఇవాళ చెప్తాను. నేను పెట్టేది బెల్లం టీ అండి. బెల్లం వేస్తున్నాను ఇప్పుడు. నేనైతే 1 కప్పు పాలకి 1 కప్పు నీళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ టీ పొడి వేసాను. టీ పొంగు వస్తుందండి. నేను మంట అయితే సిమ్లో పెట్టుకుంటున్నాను. టీ అయితే సిమ్లో పెట్టాను. టీ అయితే మరుగుతుంది. ఇప్పుడు చిన్న అల్లం ముక్క అయితే తీసుకున్నానండి. మరీ పెద్దదైతే కాదు, చిన్నది తీసుకున్నాను. తక్కువ టీ కాబట్టి. అల్లం అయితే వేసేస్తానండి టీలోని. ఇప్పుడు నా సీక్రెట్ ఏంటో చెప్తున్నాను. బూస్ట్ అండి. టీలో బూస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. 1 టేబుల్ స్పూన్ బూస్ట్ తీసుకుంటున్నానండి. మనం టీకి తగ్గట్టు బూస్ట్ తీసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్న బూస్ట్ టేస్ట్ తెలుస్తుంది మనకి. టీ తాగినట్టు ఆ ఫీల్ అయితే రాదు. కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకోండి. ఇప్పుడు అందులోకి కొంచెం టీ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ బూస్ట్ కలిసేటట్టు మొత్తం కలుపుతున్నానండి. టీలో బూస్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు ఇదైతే నేను పక్కకు పెట్టేసుకున్నాను. టీ మరుగుతుందండి. టీ ఎప్పుడైనా సరే బాగా మరిగితేనే బాగుంటుందండి. ఆ టేస్ట్ తెలుస్తుంది. టీ మనం పొడి వేసి పొంగు వచ్చిన వెంటనే కట్టేస్తే టీ బాగోదు. ఎప్పుడైనా సరే టీ బాగా మరగాలి. ఇప్పుడైతేనే అది బాగుంటుంది మనకి. టీ అయితే మరుగుతుందండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకి టీ. టీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్న బూస్ట్ అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కలుపుతున్నానండి. టీ అయితే మరుగుతుంది. 1-2 సెకండ్ల నుంచి ఆఫ్ చేసేసుకుందాం. నేనైతే స్టవ్ ఆపేస్తున్నానండి. టీ మనకి అయిపోయింది. నాకు ఇష్టమైన బూస్ట్ టీ అయితే రెడీ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. ఈ విధంగా టీ ఇలా చేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది. డైరెక్ట్ గిన్నెలో టీ గ్లాస్లో వేసుకుని తాగిన దానికి ఇలా చేసి తాగిన దానికి మనకి డిఫరెంట్ తెలుస్తుందండి. ట్రై చేయండి మీరు ఒకసారి ఖచ్చితంగా. టీ అయితే రెడీ అండి మనకి. నా ఫేవరెట్ టీ ఇది. నేను టీ ఇలా పెట్టుకుంటాను ఎప్పుడైనా సరే. తర్వాత మనం ఎప్పుడైనా అల్లం చేసి టీ చేసినప్పుడు మనం అలాగే వదిలేస్తాం. తర్వాత మళ్ళీ వెయిట్ చేసుకుంటాం కదా కొద్దిసేపు తర్వాతని. కానీ అలా చేయకండి. ఎందుకంటే అల్లం వేసిన తర్వాత మనం టీ పెట్టినప్పటికీ తర్వాత మనం 1 ట్రిప్ టీ తీసిన దానికి క్వాంటిటీ అయితే తగ్గుతుంది కదా. దానివల్ల ఏంటంటే అల్లం ఎక్కువ రసం దిగిపోయి కారంగా అనిపిస్తుంది గిన్నెలో ఉన్న టీ. టీ మనం పెట్టిన వెంటనే వేరే దాంట్లోకి తీసేసుకోండి.